అది చాలా మందికి ఉన్న డౌట్ సార్. ఎవరో ఒక్కళ్ళు అడిగారు కానీ బట్ అది యూట్యూబ్ ముందుకు రాకుండా లోపల లోపల అనుకునే వాళ్ళు ఈ విషయం గురించి కోకొల్లలు. ఎస్ ఎస్ అమ్మా. అదే కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఈ సమాజం కూడా కొందరి పట్లే స్పందిస్తుందమ్మా, అందరి పట్ల స్పందించదు సమాజం. చూస్తుంటుంది ఆ వింతని, ఆ విపర్యాన్ని, ఆ వైపరీత్యాన్ని చూస్తుంటుంది ఈ సమాజం. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంజగుట్ట దగ్గర నుంచి ట్రాఫిక్ లో వెళ్ళిపోతుంటాం, ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు, నిలబడి అందరూ చూస్తుంటారు, బైక్లు ఆపుకుని కార్లు ఆపుకుని, కొంతమంది పరిగెత్తొచ్చి సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుంటారు. బట్ నో బడీ టెన్స్ టు గో దేర్. అరే వాడిని లేపుదాము, కొంతమంది పరిగెడతారు, రే పడిపోయాడు కదా అని చెప్పి. వాళ్ళు అందరూ ఒకే చోట ఉంటారు, ఒకే రోడ్డు మీద ఉంటారు, ఒకే దృశ్యాన్ని చూస్తారు. కొంతమంది పరిగెడతారు లేపడానికి, కొంతమంది అక్కడ నిలబడి సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుంటారు, ఇంకొంతమంది బైకుల మీద కార్లలోని ఉంటూ ఏం జరుగుతున్నదో చోద్యం చూస్తుంటారు. సో ఒక మైండ్ సెట్ ఒకటిను, అతనుతో ఏం మాట్లాడాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని చెప్పావు, ఓకే ఫైన్, నీ రీడింగ్ నీది, ఎవరు వద్దన్నారు. ఇప్పుడు లోకో భిన్న రుచి, నీ భావం నీది, నా భావం నాది, పైగా ప్రజాస్వామ్యంలో నీ హక్కు నీది. బట్ ఇట్ ఇస్ ఏ సైన్స్ అయ్యా వేణుస్వామి గారు, ఇట్స్ ఏ సైన్స్ ఫాలోడ్ ఫ్రమ్ ఏజెస్, నాట్ టుడే. నువ్వు ఏం నేర్చుకున్నావో, ఎంత నేర్చుకున్నావో, ఎక్కడ నేర్చుకున్నావో, ఎలా నేర్చుకున్నావో ఎవ్వరికి తెలియదు. బట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఏ సైన్స్ అండ్ యూఆర్ టాకింగ్ త్రూ ఏ సైన్స్. చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఆవిడ బివి రామన్ గారు పోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి నడుపుతోంది ఆ ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తన పిల్లలకి నేర్పి దాన్ని. ఇప్పుడు కృష్ణరాజు గారు ఒక పసరు వైద్యం చేసేవారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, జాండీస్ కి మెడ్రాస్ లో ఉన్నప్పుడు. ఆయన ఇంటి ముందు బారులు తీరుండేవారు జనం. వర్షాకాలం వచ్చేసరికి అందరికి ఆరోగ్యాలు పాడైపోయి జాండీస్ లో వచ్చేసి వైద్యం కూడా చేసేవారు. వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఆ పసరు వైద్యం ఉంది. ఆ పసరు వైద్యాన్ని ఆయన అందరికీ హెల్ప్ చేసి అందరికీ వైద్యం చేసేవారు కృష్ణరాజు గారు. ఆ ఫార్ములా నేను మొన్న ఇంటర్వ్యూలో అడిగానమ్మా, అది మీరు కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే కృష్ణరాజు గారితో ఆగిపోయినట్టాను అని అడిగాను. అంటే లేదండి, అది నాతో ఆగిపోకూడదు, నా తర్వాత కూడా అది కొనసాగాలని చెప్పి కృష్ణరాజు గారు నాకు నేర్పారు, నేను నేర్చుకున్నాను దాన్ని. అంటే సంప్రదాయబద్ధంగా వస్తున్న విద్యలు, కొంతమంది ఇంట్లో సంగీతం ఉంటుంది, కొంతమంది ఇంట్లో నాట్యం ఉంటుంది, కొంతమంది ఇంట్లో వైద్యం ఉంటుంది, ఉమాపతి హోమియోపతి అనేది అదే ఒక ట్రెడిషనల్ గా అందరికీ ఆ ఫార్ములా అందరికీ తెలియదు, ఏం మాత్రలు కలపాలని. అవన్నీ కూడా వంశపారంపర్యంగా సంప్రదాయ సిద్ధంగా కొన్ని కుటుంబాల్లో కొనసాగుతూ వచ్చాయి. అలాగే కృష్ణరాజు గారి ఇంట్లో పసరు వైద్యం వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు శ్యామల గారికి కూడా కృష్ణరాజు గారు నేర్పారు. సో ఇలాంటి యాస్ట్రాలజీ అనేది కూడా అలా వంశపారంపర్యంగా వచ్చిందే. చిన్నపిల్లలు, చాలా మంది చిన్నపిల్లలు చూసి ఫటాఫట్టమని చెప్పేసి చిన్నపిల్లలు కూడా ఉన్నారు నాకు తెలుసు, వయసులో చాలా అతి చిన్నవాళ్ళు యాస్ట్రాలజీ చెప్పిన వాళ్ళు. బట్ ఈయన ఏం చేస్తున్నారంటే దాన్ని కంప్లీట్ గా ఒక రిడిక్యూల్లా చేసి ఎవరు పడితే వాళ్ళ మీద మాట్లాడడం, నేను ఛాలెంజ్ చేస్తానండడం, నేను తొడగొడతానండడం, అవన్నీ చేస్తుంటే ఏమైంది, ఈ రోజున మొత్తం యూట్యూబ్ నిండా బూతులు తిడుతున్నారు, విపరీతమైన దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. అవన్నీ అవసరమా? కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు యాంకర్ అయినా అవనివ్వండి, యాక్టర్ అయినా అవనివ్వండి, పొలిటీషియన్ అయినా అవనివ్వండి, ఎవరి గురించి అయినా కానీ ఆయన మాట్లాడేసేస్తున్నారు. అసలు ఇది అమ్మా, పాలిటీషియన్స్, సినిమా వాళ్ళు, రాజకీయాలు అంటే ఓకే, రైట్. అది ఎప్పుడో వాళ్ళెవరో ఐపీఎల్ మాట్లాడుతుంటే, ఐపీఎల్ ఆడుకుంటే దాని మీద కూడా నీ ప్రిడిక్షన్ ఇచ్చేస్తావు. ఏంటది అసలు నువ్వు అవతలవాడి బలాబలాలు తెలియకుండా నీ బలం నీకు, నువ్వు ఉన్నావు, నీ మహాబలవంతుడివే. ఇదంతా కేవలం ఫేమస్ అవడానికి అంటారు. మరి ఇంకేంటి, యూఆర్ ఆల్సో ఏ జర్నలిస్ట్, టెల్ మీ వాట్ ఈస్ లెఫ్ట్, ఏంటి కారణం దానికి? ఇప్పుడు నేను ఒకటే మాటమ్మా, ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించి మాట్లాడాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫేమస్ అవుతా, రైట్. నేను జగన్మోహన్ రెడ్డి గారిది పోతుంది అని మాట్లాడాను అనుకో, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నాకు చూస్తారు, ఏంటి ఇలా చెప్పాడు ఏంటని వాళ్ళు చూస్తారు. టీడీపీ వాళ్ళందరూ కూడా ఇదేంటి జగన్మోహన్ రెడ్డిది ఎలా పోతుంది అని చెప్పి వాళ్ళు ఆసక్తిగా చూస్తారు. ఐ బికమ్ ఏ సెలబ్రిటీ ఓవర్ నైట్ అయిపోతాను. ఇప్పుడు ఆయన ఆ విధంగానే ఈ సెలబ్రిటీ స్టేటస్కి ఆయన రాగలిగాడు. లేకపోతే వేణుస్వామి అమ్మ, లేట్ ఆఫ్ ఎవ్రీ టామ్ డక్ అండ్ హ్యారీ ఇన్ ది సొసైటీ ఆ వేణుస్వామి గురించి తెలుసు. బికేమ్ ఏ వెరీ బిగ్ డిబేట్
ఈ రోజున స్టేట్లో అసలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న దాన్ని పక్కన పెట్టి అసలు ముందు వేణుస్వామి బికమే బిగ్ డిబేట్. వాళ్ళ ఎలక్షన్స్ అవన్నీ కూడా సైడ్ లైన్ అయిపోయాయి. ఈయన ముందు ఈయన టాపిక్ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా. సో ఇది ఇలా జరుగుతున్నది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎక్కడో ఆఫ్ కోర్స్ ప్రతి ఒక గోళానికి ఎక్కడో అక్కడ ముగింపు అన్నది 100% ఉంటుందమ్మా. అండ్ సోషల్ చేంజ్లో అది రావాలి. బట్ 100% వేణుస్వామి గారు, నేను అదే ఇందాక నుంచి అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పావు, దాని మీద స్టిక్ అయిపో. తర్వాత కావాలంటే ఆయన ఓడిపోయిన తర్వాత నువ్వు బయటకు వచ్చి నాది తప్పు అయిందని ఓపెన్గా క్షమాపణలు చెప్పు. తప్పులేదు, నిన్ను క్షమిస్తారు. అరే నా రీడింగ్ తప్పు అయిందండి, ఐఎమ్ సారీ అని చెప్పంటే నిన్ను క్షమిస్తుంది పబ్లిక్. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు. అండ్ ఎంతోమంది ఆస్ట్రాలజర్స్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో మీరు చెప్పండి అసలు ఏపీలో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు రాబోతున్నారు? అమ్మ నేను కూడా పర్సనల్గా నమ్ముతున్నది ఆయన మిథున్ రాశి క్యాండిడేటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరుద్ర నక్షత్రం, మిథున్ రాశికి గురుడు వృషభంలోకి వచ్చాడు, 12th వ్యయ స్థానంలోకి వచ్చాడు. ఇందాకే చెప్పాను, గురుడు అంటే జ్ఞానకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, అన్ని మంచి పోర్ట్ఫోలియోస్ ఆయనవి. ఎందుకంటే దేవగురుడు అతను బృహస్పతి. సో ఆయన అన్ని శుభ లక్షణాలు అన్ని ఆయనకి. అలాగే శాటర్న్ ఉన్నారు అనుకో, దానికి ఆపోజిట్ ప్లానెట్ శాటర్న్. నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, పరాజయం, అవమానాలు, అనుమానాలు, అన్ని గందరగోళాలు ఈయన పోర్ట్ఫోలియోలు. లేబరు, శ్రమ, అన్ని. గురుడు అది కాదు. ఆయన ఒక శుభకారకత్వాన్ని క్రియేట్ చేసే ఏకైక ప్లానెట్ మొత్తం 9 ప్లానెట్స్ లో గురుడు. సో ఆ గురుడు వ్యయంలోకి వచ్చున్నాడు ఇప్పుడు. రైట్. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అండ్ బీజేపీది ఇప్పుడు ఒక కాంబినేషన్ లో వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఎలక్ట్ అయితే కంటెస్ట్ చేస్తే విజయం కష్టం, జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పి ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే చాలా మంది పండితులు చెప్పారు. సో వాళ్ళు అది ఫాలో అయ్యి చేశారా, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే ఒక రకమైన అండర్స్టాండింగ్కి వచ్చి ఎలక్షన్లోకి పోటీ చేస్తూ బయటకు వచ్చారా అంటే, ఈ రోజున గ్రౌండ్ రియాలిటీస్ కానీ లేకపోతే గ్రౌండ్ రిపోర్ట్లు కనుక చూస్తే కనుక అన్నీ కూడా టీడీపీ కూటమి వైపే కనిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వైపే కనిపిస్తున్నాయి. సరే, ఇంకా మళ్ళీ టీవీఎల్ నరసింహాచార్యులు గారి లాగా ఇన్ని సీట్లు, ఇన్ని ఎంపీ సీట్లు, ఇన్ని ఓట్లు, ఈ లెక్కలు చెప్పడం అన్నది మాత్రం ఇట్ ఈస్ ఇన్ అన్సివిలైజ్డ్ వే. అండ్ అది ఎడ్యుకేషన్ కాదు, విద్య కాదు. గెలవడం, అధికారంలోకి రావడమే ప్రధానం. ఒక్క సీట్ వచ్చినా, ఒక్క ఓటుతో గెలిచినా అది గెలిపే. సో గ్రౌండ్ రియాలిటీస్ అటు అలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి జాతకమా ఇలా ఉంది. రైట్. సో ఆ పరంగా మన కృష్ణసుధి గారు చెప్పారు కదా, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి భార్య జాతకం కూడా బాగులేదండి, సపోర్ట్ చేయట్లేదు భారతి గారిది. అంచేత ఈ కారణాల వల్ల 100% చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నది నా ప్రిడిక్షన్ అని పండితుడు, మహాపండితుడు ఆయన కృష్ణసుధి గారు. మాదంతా మిడిమిడి జ్ఞానం, ప్రిమిటివ్ నాలెడ్జ్. బట్ ప్రిమిటివ్ నాలెడ్జ్ అయినప్పటికీ కూడా కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్ రూలింగ్స్ ఉంటాయి. అందులో స్టాండర్డ్ రూలింగ్స్, ఆ రూలింగ్స్ లో నాకెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నేనైతే నమ్మలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి గెలుస్తుంది, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నమ్ముతున్నాను. దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్. బాగుంది సార్. అంటే ఏ టాపిక్ గురించి అయినా చాలా అద్భుతంగా మాట్లాడే మీరు, అంటే ఎప్పట్లానే ఈ టాపిక్ గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే, ఎవరిని నొప్పించకుండా, ఇక్కడ ఎంతో బర్నింగ్ టాపిక్ అని మనం స్టార్ట్ చేసినప్పటికీ కూడా దీన్ని చాలా కూల్గా మీరు ఈ టాపిక్ గురించి చాలా కూల్గా ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు మీరు చాలా కూల్గా దీని గురించి డిస్కస్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం కూటమా లేకపోతే జగన్ గారా అనే దగ్గరకు వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువైపు చూపించారో అది చాలా మంది ఒపీనియన్ ని బట్టే మీరు బేస్ చేసుకుని ఆ విషయాన్ని మీరు చెప్తున్నారన్న విషయం నాకు అర్థమైంది. ఐ హావ్ మై ఓన్ రీడింగ్. ఎవరో చెప్పింది ఫాలో అయ్యి నేను చెప్పట్లే. ఇప్పుడు ఆయన కొత్తగా వేణుస్వామి గారి గురుడు మారిపోయాడు, ఏళ్ళలోకి వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు లేదా అని ఇవాళ చెప్పాడు. కానీ నేను 2 ఏళ్ళని బట్టి ఆ మాట అంటున్నా. నా స్నేహితులందరికీ తెలుసు ఆ మాట.